ఆళ్ళుళ్ళనే పైసలు అడుక్కోవచ్చు కదా. దబ్బని అప్పు తెస్తే మిత్తి కట్టుడు ఉంటుంది. ఎల్లక మిత్తి కట్టకపోతే ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతారు. అదే మనమైతే అన్న పైసలు లేవురా, అన్న దగ్గర వెళ్తలేవురా అని ఎగ్గొడితే అవి మనమే కట్టాలని, గదే ఆమె ఉపాయం. అట్లా కాదయ్యా, ఆమెకేంది కొడుకు, మగ పిల్లగాడు, ఆమెకేం ఖర్చు చెప్పు? మనకు ఆడవిల్లున్నది, అన్ని ఖర్చులే. మనకిప్పుడు ఆ పొల్ల కోసం ఎంతో కొంత వెనకేసుకోకపోతే ఎట్లా చెప్పు? ఆమెకు అన్ని అచ్చేటియనే, ఏడికెళ్ళి ఖర్చు, మనకేమో అన్ని పోయేటియనే. ఇప్పుడేమో బాగా మాట్లాడుతాడు మీ బావ. ఆమెకు లగ్గం చేసేటప్పుడే ఏమన్నారు మీ అయ్యావా? ఈ ఎకరం భూమి నీకు ఇత్తనం బిడ్డ, నీ లగ్గానికి. ఇక నీకు ఇక్కడ భూమి విషయంలో, టేక్ షెట్ల విషయంలో, దేని విషయంలో నీకు పాలు లేదని చెప్పారు. మీ బావ వినలేదా అప్పుడు? ఏమో ఇప్పుడు వచ్చి టేక్ షెట్లలో పొత్తున్నది అంటాడు. ఆమె కోసమే గంత మంచి భూమి ఎకరం అమ్మి ఇచ్చిన ఇత్తివి, మళ్ళీ ఎట్లా పొత్తుంటదయ్యా? గట్లా మాట్లాడతాడు. ఆమె ఏం లేదు, బతక నేర్చింది. ఇట్లా ఇచ్చిన కొద్ది పట్టుకపోవుడు, ఎగ్గొట్టుడు. అప్పుడు